యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. ప్రియులారా, ఇది ప్రభువు యొక్క 2వ రాకడ గురించి చెబుతోంది. విశ్వాసులు నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ఆ రాకను గమనిస్తూ ఉండాలి. యేసు తిరిగి వస్తాడు అనేది కేవలం భయానకమైన విషయం కాదు. విశ్వాసులకు అది ఒక ఆశాజనకమైన రోజు. ఆయన రాక మన విమోచనానికి, మన నిత్యజీవానికి ఆరంభం. ప్రభువు రాబోతున్నాడని తెలిసిన వారు పాపంలో కాకుండా పరిశుద్ధంగా జీవించాలి. కేవలం బయటికి మంచి వ్యక్తులుగా కాక హృదయములో దేవునికి భక్తి చూపిస్తూ జీవించాలి. ఇది ఒక హెచ్చరిక. ప్రభువు రాక ఎప్పుడు అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతిరోజు సిద్ధముగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఆలస్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ వచనం మనకు చెబుతున్నది ఏమిటంటే ప్రభువు రాక తప్పనిసరి. ఆ రాకను మనం భయపడకుండా ఆశతో ఎదురు చూడాలి. కానీ ఆ ఆశతోనే ఆగకుండా మన జీవితం పరిశుద్ధతతో భక్తితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఆయన రాకకు సిద్ధమైన వారం అవుతాము. ఈ వచనం ఒకవైపు ప్రోత్సాహం, మరోవైపు హెచ్చరికను ఇస్తుంది. ఈ యొక్క అధ్యాయం ఒక పూర్తి భావం మనం గనక చూసుకుంటే దేవుని తీర్పు నిజమైనది, ప్రభువు రాక ఖచ్చితమైనది అని బోధింపబడింది. మనుషులు ఎగతాళి చేసిన ఆయన సమయములో ఆయన రాక తప్పదు. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ అది మన రక్షణ కోసమే. ఈ లోకమంతా ఒకరోజు అగ్ని చేత నశించిపోతుంది. కాబట్టి విశ్వాసులు పరిశుద్ధతతో జాగ్రత్తగా ప్రభువు కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. ఆత్మీయంగా మన ఆశ ఏమిటంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, అక్కడ నీతి నివసిస్తుంది. ఈ రోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.